హాయ్ హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే, మేము కొన్ని డేస్ నుండి హిస్టారికల్ ప్లేసెస్ని విజిట్ చేశాము కదా. మేము అంటే లాంగ్ జర్నీస్ తర్వాత మళ్ళీ మాకు దగ్గరలో ఉన్న వరంగల్లో కాకతీయుల కాలం నాటి ప్రసిద్ధిగాంచిన 1000 పిల్లర్ టెంపుల్ని అయితే మేము చూడడానికైతే వచ్చినాము. ఇంకా ఎలా వెళ్ళామో ఏమేమి చూసామనేది ఈ వీడియోలో కంప్లీట్గా చూపించబోతున్నాను ఫ్రెండ్స్. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మేమైతే మార్నింగ్ ఇంట్లో నుండి అయితే బయలుదేరినాము. అంటే మేము ఎక్కడో దూరం ఉన్న హిస్టారికల్ ప్లేసెస్ని విజిట్ చేసాము, కానీ ఇంకా మాకు దగ్గరగా ఉన్న 1000 పిల్లర్ని అయితే ఇంతవరకు విజిట్ చేయలేదు. సో ఇంకా విజిట్ చేద్దాం అనేసి ఇంకా మేమైతే ఇంకా మా కార్ని అయితే తీసినాము. ఇంకా మా హస్బెండ్, నేను, మా పాప, మా బాబు అయితే అందరం కలిసి అయితే ఇంకా బయలుదేరినాము. మా జర్నీ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఇంకా వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు. ఇంకా మేము కరీంనగర్ నుండి వరంగల్ అయితే రీచ్ అయ్యాము. ఇంకా ఇదే ఫ్రెండ్స్ 1000 పిల్లర్ టెంపుల్ ఎంట్రన్స్. ఇంకా ఇక్కడ నుండి మనం లోపలికి వెళ్ళాలి. ఇంకా బయట కార్ పార్కింగ్ చేసిన తర్వాత ఇంకా మేమైతే ఇలా ఎంటర్ అయినాము. ఇంకా మా హస్బెండ్, మా పాప, మా బాబు అయితే ఇంకా వాళ్ళ ముందు వెళ్తున్నారు. ఇక్కడ వ్యూ బాగుందనేసి ఇంకా నేను వీడియో తీద్దామని నేను కొంచెం స్లోగా వస్తున్నాను. ఇంకా చూడండి ఫ్రెండ్స్, అన్ని చెట్లతో చాలా బాగుంది, పార్క్ లాగా ఉంది. ఇంకా ముందు దీని తర్వాత మనకి టెంపుల్ అనేది కనిపిస్తుంది. ఇంకా లెఫ్ట్ సైడ్ అయితే ఇక్కడ కొంచెం అంటే ఎవరైనా ఫుడ్ తీసుకొచ్చుకున్నా, ఏమైనా స్నాక్స్ తీసుకొచ్చుకున్నా పిల్లలకి అక్కడ ఉండి తినిపిస్తున్నారు. ఇంకా వాళ్ళు కూడా తింటున్నారు. ఇంకా మనకు టెంపుల్కి వెళ్ళే వే అయితే అది ఇంకా అక్కడ బయట కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ముందు సైడ్. ఇంకా ఇక్కడ చూడండి ఎవరెవరు కట్టారో దీనికి సంబంధించిన దాతలు అవన్నీ ఒక బోర్డులో అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకా టెంపుల్ పిక్చర్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఉంది. ఇంకా దీనికి స్పెషాలిటీ ఏంటంటే, మనకి వర్షం మూవీ కూడా ఇక్కడే షూటింగ్ చేశారు. ఇంకా ఇక్కడ రైల్వే స్టేషన్ లో ఇక్కడ సాంగ్, నెక్స్ట్ నంది ఉంటది కదా, అది కూడా ఈ టెంపుల్ లోనే. ఇంకా మేమైతే ఫస్ట్ టైం చూస్తున్నాము. ఇంతవరకు అయితే మేము ఈ టెంపుల్ కి రాలేదు. ఇంకా టెంపుల్ కి లోపలికి వెళ్ళడం అయితే ఇంకా ఇదే. మాకు లోపలనైతే ఫోన్ అయితే అలౌ చేయలేదు. ఇంకా నేను కొంచెం వాళ్ళకి తెలియకుండానైతే కొంచెం వీడియో అయితే తీసినాను. ఈ నందీశ్వరుని దగ్గరనే వర్షం షూటింగ్ కూడా జరిగింది. ఒక డైలాగ్ అయితే ఉంటది వర్షం పడేటప్పుడు, ఆ షూటింగ్ మాత్రం ఇక్కడే జరిగింది.
ఇంకా టెంపుల్లో దర్శనం తర్వాత నందీశ్వర్ నది ముందు కొన్ని ఫొటోస్ దిగిన తర్వాత అయితే దీని అపోజిట్ ఇంకొక కట్టడం అయితే ఉంది. ఇందులో ఉన్న పిల్లర్స్ 1000 ఉంటాయంట. ప్రతి ఒక్క పిల్లర్, అన్ని పిల్లర్స్ కలిపితే 1000 పిల్లర్ అవుతాయంట. సో ఇంకా దానికి అందువల్లనే దీనికి 1000 పిల్లర్ అని నేమ్ అనేది వచ్చిందంట. ఇంకా ఇదైతే కాకతీయుల కాలం నాడైతే చాలా ప్రసిద్ధి చెందిన టెంపుల్. ఇంకా దీన్ని కొంచెం మ్యానుఫ్యాక్చర్ కూడా చేసినారు. ఎందుకంటే ఎక్కడెక్కడైతే డ్యామేజ్ అయినాయో అక్కడైతే రిపేర్స్ అయితే చేసినారు మళ్ళీ కొత్త వాటిలాగా. మాకైతే చాలా బాగా అనిపించింది, డిఫరెంట్గా అనిపించింది. అంటే పాతకాలం నాటి కట్టడాలే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఇంకా చాలా మెంబర్స్ వచ్చారు. ఇంకా పిల్లర్స్ అన్నీ చూసిన తర్వాత ఇక్కడ ఒక ప్లేస్లో అయితే మేము కూర్చున్నాము. ఇక్కడ కూర్చున్నప్పుడు ఇంకా మా హస్బెండ్ కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ అంటే అన్ని పిల్లర్స్ కౌంట్ చేస్తే ఇంకా 1000 పిల్లర్స్ వస్తాయంట. సో అందుకనే దీనికి 1000 పిల్లర్ టెంపుల్ అని నేమ్ అనేది వచ్చిందంట. ఇంకా చూడండి బయట కూడా కొన్ని పిల్లర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా మేము సమ్మర్లో వెళ్ళినాం కదా, ఇంకా బయట ఎండకి ఇక్కడ స్టోన్స్తో చేసినారు కాబట్టి ఇక్కడ హీట్కి అసలు మాకైతే ఎంత ఇబ్బంది అయిపోయిందో, చాలా హీట్ అనిపించింది. అసలు ఫొటోస్ కూడా మేము సరిగ్గా దిగలేకపోయినాము. అంత అయితే వచ్చేసినాము. ఇంకా చూడండి బయట వ్యూ ఎలా ఉందో. ఇటు సైడ్ ఒక టెంపుల్ ఉన్నది, ఇంకా మళ్ళీ అపోజిట్ కూడా మనకి లోపల శివలింగంతో ఇంకొక టెంపుల్ ఉన్నది. ఇంకా మధ్యలో నందీశ్వరుడు ఉన్నారు. ఇంకా నెక్స్ట్ అక్కడ రావి చెట్టు అక్కడ కూడా ఇంకేదో పూజ అయితే చేస్తున్నారు. చిన్న హనుమాన్ టెంపుల్ లానైతే ఉంది. ఇంకా కొందరు అయితే ఇంకా ఫొటోస్ దిగినారు అక్కడ నిల్చొని. ఇంకా మేము కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగినాము. ఇంకా మా బాబు అయితే ఇంకా అక్కడ కూర్చోబెట్టమన్నారు. ఇంకా మా పాపనైతే కూర్చోబెట్టింది. ఇంకా చాలా మెంబర్స్ వచ్చినారు ఫ్రెండ్స్. ఇంకా అక్కడ ఫొటోస్ దిగడానికి అయితే ఇక్కడ ఇలాంటి వ్యూ దగ్గర అయితే నిల్చొని ఫొటోస్ అయితే దిగినారు. ఇక్కడ కూడా ఇంకా చిన్నగా హనుమాన్ టెంపుల్ లాగా ఉంది. ఇక్కడ యాగాలు అవి చేస్తారు కావచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ హోమం కూడా ఉంది. ఇంకా మేము ఇక్కడ ఏమన్నా స్నాక్స్ లేకుంటే టిఫిన్ చేద్దాం అనేసి ఇంటి దగ్గర నుండి అయితే ఏం తీసుకొచ్చుకోలేదు. ఇంక ఇక్కడే చిన్న హోటల్లో మేమైతే కొంచెం లంచ్ అలా అయితే చేసినాము. అంత పెద్దగా ఏం అనిపించలేదు టేస్ట్ అయితే. ఇంకా తినాలని కూడా అనిపించలేదు ఆ ఎండకి అదంతా. ఇంకా టెంపుల్లో దర్శనం తర్వాత మళ్ళీ మేమైతే బయటకు వచ్చినాము. ఇంకా ఇక్కడ నుండి చూడండి వ్యూ ఎలా ఉందో. ఇంకా చాలా మెంబర్స్ వస్తున్నారు అక్కడ విజిట్ చేయడానికి టెంపుల్ని. చాలా బాగుంది ఫ్రెండ్స్, డిఫరెంట్గా ఉంది టెంపుల్ అయితే. ఇంకా సరౌండింగ్ ఎవరైనా ఉంటే డెఫినెట్గా వచ్చి విజిట్ చేయండి. పిల్లలకి ఇలాంటి చారిత్రక కట్టడాల గురించి మనం కూడా చెప్పాలి, చూపించాలి. ఇంక ఇక్కడ ఉన్న ఈ పార్క్ దగ్గరనైతే మేము కొన్ని ఫొటోస్ దిగినాము. ఇంకా మా పిల్లలు అయితే పీచ్ మిఠాయి కావాలని ఏడ్చినారు. ఇంకా వాళ్ళ కోసం అయితే పీచ్ మిఠాయి అయితే మేము తీసుకున్నాము. ఇంకా మా చిన్నోనికి అయితే చాలా ఇష్టం పీచ్ మిఠాయి అంటే.
ఇంకా సరౌండింగ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉందో ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇంకా చాలా మెంబర్సే ఉన్నారు ఇక్కడ. ఇంకా వాళ్ళ హ్యాపీ చూడండి పీచ్ మిఠాయి కొనిచ్చిన తర్వాత. ఇంకా హాలిడేస్ కూడా అయిపోతున్నాయి కాబట్టి ఇంకా చూపిద్దాం అనేసి అయితే వచ్చినాము. ఇంకా దీని తర్వాత ఇక్కడంతా విజిట్ చేసిన తర్వాత మళ్ళీ మేము ఇంకో టెంపుల్కి కూడా వెళ్ళినాము. ఇంకా ఎక్కడికి వెళ్ళినాం అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఫ్రెండ్స్. కంటిన్యూగా నా ఛానల్ని అయితే వాచ్ చేయండి. పార్క్ చేసినాము. ఇంకా ఆ హీట్కి ఇంకా కార్ అయితే ఇంకా చాలా హీట్ అయిపోయింది. అంటే మేము ఒక 2-3 అవర్స్ మేము అక్కడ టైం స్పెండ్ చేసినాం కాబట్టి హీట్ అయితే చాలా అయిపోయింది. ఇంకా మాకు కార్ కూల్ కావడం కోసం అయితే కొంచెం టైం పట్టింది. ఇంకా మేము ఇక్కడ నుండి ఇంకో ఫేమస్ టెంపుల్కి అయితే వెళ్ళినాము, భద్రకాళి టెంపుల్. ఇంకా వరంగల్ అదొకటి చాలా ప్రసిద్ధిగాంచిన టెంపుల్. అంటే ఆ అమ్మవారికి ఒక స్పెషాలిటీ ఏంటంటే అభిషేకం చేయించినప్పుడు కళ్ళు మూస్తారంట. ఇంకా అభిషేకం తర్వాత కళ్ళు తెరిచినట్టుగా అనిపిస్తుందంట. మాకైతే అడ్రస్ తెలియదు, అంటే ఫస్ట్ టైం వెళ్ళినాము కాబట్టి ఇంకా మేము మ్యాప్ ఓపెన్ చేసాము. మ్యాప్లో అయితే ఒకలాగా కనిపిస్తుంది, మ్యాప్ లేకుండా వీళ్ళు అడ్రస్ అడిగితే మాత్రం వాళ్ళు ఒకలాగా చెప్తున్నారు. ఇంకా మొత్తానికైతే మేము అక్కడికి రీచ్ అయ్యాము. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా భద్రకాళి టెంపుల్ అయితే రీచ్ అయినాము. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్ గా ఈరోజు వీడియో మాత్రం ఇదే. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.